ఈరోజు రెసిపీ హెల్దీ అయిన మినప సున్నుండలు. 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక ఇనప బాండి పెట్టుకుని దాంట్లో ఈ పొట్టు మినపప్పు మొత్తం వేసేసుకొని బాగా వేయించుకున్నాం. ఇవి ఇట్లా ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు అంతా బాగా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకున్నాం. ఈ మినప సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండాలంటే ఇట్లా బియ్యం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకున్నాం. ఇది మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వేసుకోండి. కప్పు మినపప్పుకి కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ వేసేసుకున్నాం. ఈ మినప సున్నుండలు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి కాగబెట్టేసుకొని పోసుకున్నాం. తాలింపు గెట్టు పెట్టుకొని దీంట్లో నెయ్యి వేడి చేసుకొని పోసుకున్నాం. కప్పు మినపప్పుకి 1/2 కప్పు నెయ్యి దాకా పడుతుంది అనమాట. నెయ్యి అంతా బాగా వేడి చేసుకున్నాం. దీన్ని ఈ పిండిలో వేసేసుకున్నాం. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా బాగా కలుపుకొని ఉండలు చేసుకున్నాం. ఇప్పుడు ఉండలు చేసుకున్నాం. ఇట్లా బాగా గట్టిగా ఒత్తుతూ చేస్తే వస్తుంది అనమాట. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మినప సున్నుండలు రెడీ.